గోడ దుంకిన ఎమ్మెల్యేలకు స్పీకర్ అట క్లీన్ షీట్ ఇచ్చినట. 5 అనర్హత వేటు అవసరం లేదంటూ నిర్ణయం తీసుకున్నట. బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదులను తోసిపుచ్చిన శాసనసభ స్పీకర్ అట. ఫిరాయింపుపై ఎలాంటి ఆధారాలు లేవని తుది తీర్పు ఇచ్చినట. హర్యానాలో ఒకలా తెలంగాణలో మరోలా కాంగ్రెస్ పార్టీ తీరుదట. అక్కడ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలకు కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది, ఇక్కడ మాత్రం నాలుక మడత పెడుతుంది. నేడు మరో 3పై కూడా తీర్పు రాబోతుంది. ఏది ఏమైనా అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యం కూని అయినని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాపం బాధపడుతున్నారు. ఏంటంటే వాళ్ళ పార్టీ వాళ్ళనే కదా గుంజుకున్నది. ఇప్పుడు మరి ఏందా 40 ఏళ్ల క్రితం ఇది ఒకటి రాసింది కదా. 40 ఏళ్ల క్రితం రాజీవ్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఫిరాయింపు నిరోధక చట్టానికి తనయుడు పుత్రరత్నం రాహుల్ ఖాన్ నేతృత్వంలోని అదే పార్టీ తూట్లు పడుస్తున్నది. రాహుల్ గాంధీ పట్టుకొని తిరిగే ఎర్ర బుక్కు రాజ్యాంగం సాక్షిగా తెలంగాణలో ప్రజాస్వామ్యం వెర్రిసూపులు చూస్తున్నది. పార్టీ ఫిరాయించిన శాసనసభ్యులపై చర్యల్లోనూ ప్లేటు ఫిరాయించిన విషాద దృశ్యం ఇప్పుడు రాష్ట్రంలో కనిపిస్తున్నది. ఇక వీళ్ళంటారు ఊహించిందే జరిగింది. సర్వోన్నత న్యాయస్థానం ఒత్తిడితో కదలక తప్పని పరిస్థితిలో గోడ దూకిన ఎమ్మెల్యేలపై విచారణ జరిపిన స్పీకర్ ట్రిబ్యునల్ 5 ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించలేదని తీర్పు వెలువరించింది. వాళ్ళు కాంగ్రెస్ లో చేరలేదట, బీఆర్ఎస్ లోనే ఉన్నారట. కళ్ళ ముందు కనిపిస్తున్న ఆధారాన్ని అబద్ధాలని నమ్మబలుకుతున్నది. ఇది కాంగ్రెస్ మార్కు క్లీన్ చీట్ అట. ఇది మరి నిజమేనా? కళ్ళ ముందు ఎన్ని కనిపించినా మా సారు గడంపసాది గారికి కళ్ళు కనపడలే. ఆయనకు పచ్చ కామర్ల బదులు గులాబీ కామర్లు వచ్చినాయి. మరి ఏం చేద్దాం మనం? ఏం చేయలేం కదా. సో మరి వాళ్ళ బాధ వాళ్ళు రాసిర్రు, వాళ్ళ ఏడుపు వాళ్ళు చెప్తున్నారు. మనం అయితే ఏం చేయలేము. ఇక ఒలిపేటరు జరిసేపు ఇగో పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగి ఎవరు చూడలేదు అనుకోవడం భ్రమ. ఖాళీ అయిన గిన్నె మూతి కంటిన మీగడ దొంగతనాన్ని వెచ్చిస్తుంది. 10 మంది ఎమ్మెల్యేలు గోడ దుంకింది నిజం. కాంగ్రెస్ లో చేరింది, కండువాలు కప్పుకున్నది నిజం. దిగిన ఫోటోలు, మాట్లాడిన వీడియోలు ప్రజలందరూ చూసింది నిజం. కానీ అవన్నీ అబద్ధాలన్నట్టుగా కాంగ్రెస్ తీర్పు ఉన్నది అని చెప్పేసి వాళ్ళు తగ్గారు అని చెప్పేసి వాళ్ళు ఒక్కొక్క ముచ్చట బయటికి వేసారు. సో ఏం చెప్తారు? పిల్లి సామెత చెప్తారు. వాళ్ళ నాయన రాజీవ్ గాంధీ ఏం చేసిండు, కొడుకు పుత్రరత్నం ఏం చెప్తాడు, ఏం రాజ్యాంగం పట్టుకుని ఏ నేతలు పడ్డరు, గ్రౌండ్ రియాలిటీ ఏంది. ఇక జూబ్లీస్ కూడా చెప్పపోయినా దొంగగొట్టిన పంచాయతీ. సో ఈ వార్త మాత్రం రసవత్తరంగా రాసిరు. శబాష్, మంచిగా రాసిరా. ఏం రాసిండు ఇంక లేవు ఇంకో మాదాలు బాగేసిందేమా. ఇగో చూసుకోరి 1 2 3 4 5 శబాష్. 5కి 5 రూపాయలు వేసింది. స్పీకర్ గారు ఇది ఆధారాలు కావా? సుప్రీం హెచ్చరించిన మారని సభాపతి తీరు. ఫిరాయింపు మీదపై ఏకపక్ష నిర్ణయం. చేరిన వారు ప్రకటించిన ఆధారాలు లేవంటూ తీర్పు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీలో చేరినప్పుడే అధికారికంగా ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో పోస్టులు ఉన్నాయి. తాము గోడ దుంకినట్టు సొంత సోషల్ మీడియాలో పెట్టుకున్నారు. పోస్టులు చేసుకున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలు అయితే అనేక సార్లు స్వయంగా ప్రకటించిన జంపింగ్ బ్యాచ్ అనర్హత ఉచ్చు బిగుస్తున్న తర్వాత మారిన సీను, మాయమైన పోస్టులు, మూతపడ్డ ఎమ్మెల్యేల నోళ్లు, విచారణలో ఉండగానే అసెంబ్లీ సాక్షిగా నోరు జారిన సీఎం, ఆధారాన్ని ఉన్న వేటు వేయలేమని చెప్పిన స్పీకర్. ఎన్నున్నా మేము చేయలేం, మాకేం చెత్త కాదు, మా వల్ల కాదు. ఏం చేస్తారా మీరు? చంపేస్తారా? మా వల్ల కాదు మేము చెప్తున్నాం కదా సాపుగా. ఇక్కడ మ్యాటర్ ఏందా అంటే రేవంత్ రెడ్డి గారికి ధైర్యం లేదు. ఈ 5 అదలకే పిరికి సౌటలు సోషల్ మీడియా హ్యాండిల్కి వెళ్ళి పోస్టులు ఇస్తారు. కాంగ్రెస్కి వెళ్ళి ఒకనాడు బీఆర్ఎస్ జాయిన్ అయ్యారు. వాళ్ళ పదవి వాళ్ళు ఏమైనా అర్హత వేటు పడ్డా మీది కూడా కాంతి అవుతుందని అసెంబ్లీ చెప్పిండు కదా. మరి ఎందుకు పిరికి పిత్తులో లెక్క భయపడతాడు అంటే మీరు దద్దమ్మ లెక్క మూసుకొని పనిరు, వాళ్ళు చట్టప్రకారం పోతారు, వాళ్ళు ఉచ్చగొప్పిస్తారు. మీకు ఇలా ఎవరి కన్నా కళ్ళల్లో ఆనందం చూపిరా 5 ఎప్పుడు విక్తారా నాయన, ఏడుస్తారా నాయన, ఏడ్చుకుంటూ వస్తారు. పోనీ కాంగ్రెస్లో పోయి రూపాయి సంపాదించాడు, అది లేదు. మళ్ళా రూపాయి సంపాదించింది లేదు, ఇంకా పైన లంగ పేరు, ఇంత మించి వీళ్ళు
ఉద్ధరించింది కూడా ఏం లేదు. పాపం ఏం చేస్తారు వాళ్ళు, ఏం చేయాలో అర్థం కాదు. వాళ్ళ బాధ అయితే పగోని కూడా రావద్దు. ఇక యూరియా ఇక సర్కారు దయ, ఎకరం వరి కట 2, మగ కట 3 బస్తాలు ఇస్తాడ. ప్రభుత్వం ఎంత ఇస్తే అంత తీసుకోవాల్సిందే. కోటాలో కోత పెడుతురు, పంటల వారీగా పరిమితి, 1 బస్తా ఎక్కువ ఇచ్చే వీలు లేకుండా చర్యలు, 1 రోజులో తీసుకోకపోతే బుకింగ్ రద్దవుతుంది. ఈ మేరకు యాప్లో నిబంధనలు ఫిక్స్ చేశారు. భూమి సాగులో తప్పుడు లెక్కలు చూపిస్తే పంటల విక్రయ సమయంలో ఇబ్బంది పడాల్సిందే. ఈ బస్తాలేం సాగుతాయని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు నా సొంటున్నాడు, నాకు నల్లరేగడి 3 ఎకరాలు ఉంది. 2 బస్తాలు ఎక్కువ వేసి ఇంకెక్కువ పంట పడుతుంది. వాస్తవం ఇంకేమిటి, ఎరువులు వేస్తారు కదా, ఎరువులు వేసి పంట పండించే కారణం ఏంది, 4 బస్తాలు ఎక్కువ పడాలని. లేదు లేదు నీ ఏట్లా పడితే పోయి నేను ఇంతే ఇస్తాడు. మరి ఓ పని చేయి, మాకు కూడా గింజల ప్యాకెట్ గింతే అని రేట్ ఇస్తాం, మందు బస్తాలు గింతే అని ఒక రేట్ ఇస్తాం, పెస్టిసైడ్స్ గింతే అని ఒక రేట్ ఇస్తాం. దాని ప్రకారం మరి మాకు కూడా చేయరాదు, మాకు కూడా సెట్ అయ్యే మందం చూసుకుంటాం. నష్టమే ఉంది. ఇప్పుడు మీరు మంచోళ్ళైతే మీ మంచోళం అవుతాం, మీరు లంగలైతే మీకు లంగలకి ప్రవర్తించాల్సి వస్తుంది. మరి కొన్నిసార్లు రైతులకు యూరియా బస్తాలు ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. సాగు చెప్తాను, యూరియా బస్తాలు ఇచ్చే దమ్ము లేక, ఇదంతా కథ సినిమా నడిపిస్తారు. ఈ యాప్ తెచ్చారంట, ఆ యాప్లో బుకింగ్ చేసుకోవాలంట, ఎంత భూమిలో చెప్పాలంట, ఏం పంట వేసినా చెప్పాలంట, తినిపంటారు మీరు. మరి కేసీఆర్ ముసలోడేనే, మీ మునగాడు సోరోడేనే, ఫుట్బాల్ ఆడలే, పుల్లుగా ఆడతాడు కదా ఫుట్బాల్. మరి మునగాడైన ముఖ్యమంత్రి బస్తాలు ఇచ్చే దమ్ము లేదా? ముసలోడు ఇచ్చిండా? మరి మీరేం ఇచ్చారు? గుడిగురాల పొలం దొంగతుర్రా, చెప్పురు పట్టణ సాపుగా. మొత్తానికి అయితే యూరియా బస్తాలు కొరీలు పెడతారు. ఇక కిన్నెర కన్నీరు పెడతానంట. పద్మశ్రీ కిన్నెర మెట్ల వాద్యకారుడు మొగిలయ్యను తెలంగాణ ఐకాన్ గా గుర్తించి కేసీఆర్ రౌతు. ఆయన చిత్రాన్ని పిల్లర్ పై వాల్ పెయింటింగ్ వేయించింది. ఏది పట్టనట్టుగా దీనిని నిర్లక్ష్యం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం తన చిత్రంపై పోస్టర్లు వేసినా జిహెచ్ఎంసీ చర్యలు తీసుకోకపోవడంతో ఆయన మనసు కకలావికలమైంది. పదే ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో బుధవారం కళ్ళ నీళ్లు తెచ్చుకుంటూ ఇలా నడి రోడ్డుపై ఆ పోస్టర్ను తానే తొలగించారు. మొగిలయ్య జాతి మెచ్చిన కళాకారుడికి ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదా? శభాష్. కేసీఆర్ ఏదైనా మంచి పని చేస్తే దాంట్లో మా అన్నకు నచ్చదు. సో మొగిలయ్య గారు మీ బొమ్మ ఆడేదే మా అన్నకు నచ్చలే. మా అన్నకు కేసీఆర్ నిచ్చే అందశ్రీ గారు కావచ్చు, కేసీఆర్ నిచ్చే మల్లేశ గారు కావచ్చు, కేసీఆర్ నిచ్చే నల్లికుట్ల రగ్గాడు కావచ్చు, ఇసగుంటేనే నచ్చరు అంతే. మరి మా లెక్క నువ్వు కళాకారులు అయితే మాకేమే, నీ బొమ్మ కేసీఆర్ వేసింది కదా, కేసీఆర్ గట్టి సెక్రటేరియట్నే మేము అవమానిస్తాం, కేసీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మేము అవమానిస్తాం. మా చరిత్ర గజం వంటిది. నువ్వు ఎంత ముందుగా నీ బొమ్మకు పోస్టర్ వేస్తే మాకేం సంబంధమే?